హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ క్రికెట్. అసలు టెస్ట్ మ్యాచ్లు ఎందుకు చూడాలి? రోజంతా జిడ్డుతో ఆడతారు. అసలు ఫుల్ బోరింగ్ కదా. అసలు టెస్ట్ క్రికెట్లో ఏం మజా ఉంటుందని చెప్పి చాలామంది టెస్ట్ క్రికెట్ చూడరు. కానీ డే 3లో లాస్ట్ 5 మినిట్స్ కనుక చూస్తే క్రికెట్ అంటేనే టెస్ట్ క్రికెట్ కదా. ఇది కదా అసలైన మజా అంటే. 100 T20 మ్యాచ్లు కలిపినా సరే ఇలాంటి కిక్ రాదు కదా అని చెప్పి అనిపిస్తుంది. అలాంటి హై డ్రామా జరిగింది. అసలు లాస్ట్ 5 మినిట్స్ ఏం జరిగింది అండ్ డే 3లో ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా డే 3లో ఎలా ప్రోగ్రెస్ అయింది ఏంటి అనేది తెలుసుకునే ముందు లాస్ట్ 5 మినిట్స్లో ఏం జరిగిందో చూద్దాం. మన టీమిండియా లాస్ట్ వికెట్ పడేసరికి 9:44 PM అయింది. అంటే 9:54 PM కల్లా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ గ్రౌండ్లో ఉండాలి, ఫస్ట్ బాల్ ఫేస్ చేయాలి. కానీ వాళ్ళు 9:56కి వచ్చి ఫస్ట్ బాల్ ఫేస్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 90 సెకండ్స్ లేట్ అయ్యారు. మరి ఆ 90 సెకండ్స్ లేట్ అయినందుకు ఎంపైర్స్ ఎలా అలౌ చేశారో మనకు తెలియదు. కానీ ఆ 90 సెకండ్స్ లేట్ అవ్వడం, ఇక్కడ ఇంగ్లాండ్ గోల్ ఏంటి, ఎన్ని తక్కువ బాల్స్ ఆడితే అంత మంచిది కదా మనకి అని. మన ఇండియా గోల్ ఏంటి, ఎన్ని ఎక్కువ బాల్స్ వేస్తే మనకు అంత మంచిది కదా అని చెప్పి. సో లాస్ట్ 2 అవర్స్ ఉన్నప్పుడు స్కోర్ ఏమి 20-30 కొట్టేలేరు. కానీ ఒక వికెట్ కోల్పోయినా సరే వాళ్ళకి పెద్ద నష్టం జరిగినట్టే. అందుకని చెప్పేసి ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్ని తక్కువ బాల్స్ ఆడితే అంత మంచిదిరా బాబు అని చెప్పి 1 ఓవర్కి రిస్ట్రిక్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ముందు ఒక 90 సెకండ్స్ లేట్ చేశారు. ఆ తర్వాత బుమ్రా ఓవర్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాల్ జాక్ రాలీ వదిలేశాడు, సెకండ్ బాల్ టుడి తీశారు. థర్డ్ బాల్ నుంచి మొదలైంది బాస్ హై డ్రామా. బుమ్రా థర్డ్ బాల్ వేయడానికి రెడీ అయ్యాడు. అండ్ ఆ రెడీ అవ్వగానే బుమ్రా రన్అప్లో ఉండగానే జాక్ రాలీ సైడ్ స్క్రీన్ వెనక ఎవరో నడుస్తున్నారని చెప్పి బుమ్రాని ఆపేమన్నాడు. సో బుమ్రా అయితే ఆపాడు. బట్ వెనకాతల నుంచి స్లిప్స్ నుంచి కరుణ్ నాయర్ అండ్ శుభ్మన్ గిల్. కరుణ్ నాయర్ ఏమో అక్కడ ఎవరు లేరు కదా బాస్ అన్నట్టు చూశాడు. కానీ మన శుభ్మన్ గిల్ మాత్రం జాక్ రాలీ దగ్గరకు వచ్చి గ్రో సమ్ బాల్స్ జాక్ అని చెప్పి అన్నాడు. ఇలాంటి వెర్షన్ ఆఫ్ శుభ్మన్ గిల్ని మనం ఇంతవరకు అయితే ఎప్పుడూ చూడలేదు. శుభ్మన్ గిల్ ఆన్ గ్రౌండ్లో ఎఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తాడా? ఇది కెప్టెన్సీ ఎఫెక్టా లేకపోతే ఏంటా అని చెప్పి అనిపించింది. శుభ్మన్ గిల్కి జాక్ రాలీకి మధ్య స్లెడ్జింగ్ జరిగింది. అబ్సల్యూట్లీ మజా వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే గిల్ ఏమన్నాడంటే, ఏం జాక్ రాలీ వణుకుతున్నాయా అని చెప్పి అన్నాడు. ఇలాంటి పదాలు వాడుతున్నందుకు క్షమించండి, బట్ అక్కడ జరిగింది మాత్రం అదే. కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం తున్నాయా నీకు అని చెప్పి శుభ్మన్ గిల్ జాక్ రాలీని అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆ డిస్కషన్ అక్కడితో ఎండ్ అయింది. బుమ్రా థర్డ్ బాల్ వేశాడు, డాట్ బాల్ అయింది. ఫోర్త్ బాల్ వేశాడు, మళ్ళీ డాట్ బాల్ అయింది. ఫిఫ్త్ బాల్ జాక్ రాలీ చేతికి తగిలింది, ఇక్కడ ఫింగర్కి తగిలింది. వెంటనే ఫిజియోని పిలిచాడు. జాక్ రాలీకి మరి ఎంత పెయిన్ వచ్చిందో అయితే మనకు తెలియదు. బట్ ఇంకొక నిమిషం అయితే మిగిలిపోయింది. ఆ నిమిషం లోపు కానీ బుమ్రా కానీ ఓవర్ ఫినిష్ చేసేస్తే ఇంకొక ఓవర్ వేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి డిలే చేశారు అనుకుంటా. సో టైం కిల్లింగ్ స్ట్రాటజీ అని గిల్కి అర్థమైంది, మన టీమిండియా మొత్తానికి అర్థమైంది. సో ఆన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఫైర్ అయిపోయారు. జాక్ రాలీ దగ్గరికి వెళ్ళిపోయి జాక్ రాలీ మీదకు వెళ్ళి గిల్ అయితే ఆన్ ఫీల్డ్లో ఉంటూనే ఇంగ్లాండ్ ఫిజియో వైపు చూపించి ఇంగ్లాండ్ ఫిజియోని రమ్మన్నాడు. అప్పుడు లేదు బాస్ నేను పిలుచుకోగలను అని చెప్పి జాక్ రాలీ అన్నాడు. ఆ తర్వాత తిరిగి శుభ్మన్ గిల్ లేదో అన్నాడు. మొత్తానికి ఒక అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అయితే నడిచింది ఆ 5 మినిట్స్ మాత్రం. ఆ 5 మినిట్స్ కానీ మీరు మిస్ అయి ఉంటే ఐ డోంట్ నో, మీరు చాలా ఒక అబ్సల్యూట్ పీక్ సినిమా మిస్ అయినట్టే. ప్రీవియస్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అప్పుడు కూడా ఇలాంటి ఈగో బ్యాట్లు ఒకటి జరిగింది. ఆండర్సన్కి బుమ్రా బౌన్సర్స్ వేస్తున్నాడని చెప్పి బుమ్రా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఆండర్సన్ మొత్తం ఇంగ్లాండ్ టీం అంతా కలిసి బుమ్రాని షార్ట్ బాల్తో అటాక్ చేద్దాం అనుకున్నది. బట్ ఆ ఈగో బ్యాటిల్లో వాళ్ళు టోటల్గా మ్యాచే కోల్పోయారు. అది వాళ్ళు కోల్పోయింది లార్డ్స్ టెస్ట్ మ్యాచ్. సో మరొకసారి ఈగో బ్యాట్లు అయితే ఈ రోజైతే హైలైట్ అవుతుంది. మరి రేపు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మరి ఇంగ్లాండ్ వాళ్ళు అదే ఈగోతో ఆడతారో లేక ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనుకొని చెప్పి మొత్తాన్ని మర్చిపోయి మళ్ళీ డేని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి మరి. సో ఇది ఈ 5 మినిట్స్లో జరిగిన హై డ్రామా అయితే. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే మన ఇండియా ఎలా ప్రోగ్రెస్ అయింది థర్డ్ డేలో అని చెప్పి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో డే 3లో మనం ఎలా ప్రోగ్రెస్ అయ్యామనేది చూసుకుంటే డే 2 రివ్యూలో నేను చెప్పాను
కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్పే మనకు కీలకం అని చెప్పి. అండ్ రిషబ్ పంత్ అనే ప్లేయర్ అట్లీస్ట్ 2 సెషన్స్ ఆడితే మనం ఆన్ టాప్లో ఉంటామని చెప్పి. అండ్ అనుకున్నట్టుగానే వాళ్ళు ఆల్మోస్ట్ అదే చేశారు. రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య 100+ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ వీళ్ళిద్దరికీ అయితే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేశారు ఇంగ్లాండ్ టీం వాళ్ళు అయితే. కేఎల్ రాహుల్కి అయితే షార్ట్ బాల్ టాక్టిక్స్ యూస్ చేశారు. బట్ కేఎల్ రాహుల్ మంచి టెక్నిక్ యూస్ చేసి అప్ ద బాల్ వెళ్ళి వాటిని ఇలా కిందకి ఫ్లోర్కి హిట్ చేసేవాడు. సో ఎటువంటి రిస్క్ లేకుండా ఈజీగా షార్ట్ బాల్ టాక్టిక్ని అయితే ఫేస్ చేయగలిగాడు మన కేఎల్ రాహుల్. అండ్ రిషబ్ పంత్కి చూసుకుంటే రిషబ్ పంత్కి నిన్న గిల్కి ఏ స్ట్రాటజీ చేశారో అదే స్ట్రాటజీ ట్రై చేశారు. అండ్ ఆ తర్వాత షార్ట్ బాల్ టాక్టిక్ ట్రై చేశారు అండ్ స్లో బాల్ టాక్టిక్ ట్రై చేశారు. సో ఇలా డిఫరెంట్ టాక్టిక్స్ అయితే ట్రై చేశారు రిషబ్ పంత్కి. అండ్ రిషబ్ పంత్కున్న రెసిలియన్స్కి, రిషబ్ పంత్కున్న పేషెన్స్కి కూడా మనం సెల్యూట్ చెప్పాల్సిందే. ఎందుకంటే తను ఆల్రెడీ ఇంజురీతో ఉన్నాడు. అదే ఇంజురీ మీద 2 సార్లు బాల్ తగిలింది, అంటే పుండు మీద కారం జల్లినట్టు. సో ఇంగ్లాండ్ వాళ్ళు షార్ట్ బాల్ టాక్టిక్ ట్రై చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ని అవుట్ చేయలేకపోయారు, కానీ తన ఫింగర్ని అయితే ఇంకా డ్యామేజ్ చేయగలిగారు. సో ప్రెజెంట్ ఆ ఫింగర్ కండిషన్ అయితే ఎలా ఉందో అనేది తెలియదు, కానీ బట్ రిషబ్ పంత్ రెసిలియన్స్ని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మనం రిషబ్ పంత్ అంటే హీఈస్ ఆల్ అబౌట్ హిట్టింగ్ అనుకుంటాం, కానీ రిషబ్ పంత్ హ్యాజ్ ఏ కాంపాక్ట్ డిఫెన్స్. రిషబ్ పంత్కున్న డిఫెన్సివ్ టెక్నిక్ వల్లే తను టెస్ట్ మ్యాచ్లో ఎంత సక్సెస్ అవుతున్నాడు. కోర్స్ తన హిట్టింగ్ కూడా ఓకే, బట్ డిఫెన్సివ్ టెక్నిక్ లేకపోతే టెస్ట్ మ్యాచ్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అండ్ తనకు ఆ డిఫెన్సివ్ టెక్నిక్ ఉండడం వల్లే అలా సర్వైవ్ అవ్వగలుగుతున్నాడు. వీళ్ళిద్దరికి ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్నో స్ట్రాటజీస్ ట్రై చేశారు, ఏది వర్కౌట్ అవ్వలేదు. సో వీళ్ళిద్దరూ ఆడే ఆట చూస్తే కేఎల్ రాహుల్ ఏమో ఒక పక్క సాలిడ్గా ఆడుతున్నాడు, రిషబ్ పంత్ ఏమో కొంచెం ఛాన్సెస్ అయితే తీసుకుంటున్నాడు, కానీ అవుట్ అవుతాడు అని చెప్పి అయితే ఎక్కడ వైబ్స్ అయితే కనిపించలేదు. బట్ అన్ఫార్చునేట్లీ అట్ ద స్ట్రోక్ ఆఫ్ లంచ్ రిషబ్ పంత్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో లంచ్కి ముందు అయితే కేఎల్ రాహుల్ ఎగ్జాక్ట్లీ 98 రన్స్ దగ్గర ఉన్నాడు. ఇంకొక ఓవర్ మాత్రమే ఉంది. ఈ ఓవర్ని సేఫ్గా ఆడేస్తే లంచ్కి వెళ్ళిపోవచ్చు. కానీ కేఎల్ రాహుల్ 98 రన్స్ దగ్గర ఉన్నాడు కదా. సో షోయబ్ బషీర్ వేసిన ఫస్ట్ బాల్కి, అంటే లంచ్కి ముందు లాస్ట్ ఓవర్లో షోయబ్ బషీర్ వేసిన ఫస్ట్ బాల్కి కేఎల్ రాహుల్ సింగిల్ తీశాడు. అప్పటికి కేఎల్ రాహుల్కి 99కి వెళ్ళాడు. సో ఇంకొక 1 రన్ చేస్తే 100 అయిపోద్ది. లంచ్కి ముందే సెంచరీ కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి రిషబ్ పంత్ అనుకున్నాడేమో. సో కేఎల్ రాహుల్ సింగిల్ ఇవ్వగానే మళ్ళీ రిషబ్ పంత్ ఒక బాల్ డాట్ చేశాడు. ఆ నెక్స్ట్ బాలే ఒక రిస్కీ సింగిల్, టైట్ సింగిల్, అసలు అక్కడ సింగిల్ లేదనే చెప్పాలి. బట్ కేఎల్ రాహుల్ కోసం తన సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడని చెప్పి అయితే రిషబ్ పంత్ ఆ డేరింగ్ మూవ్ అయితే తీసుకున్నాడు. సో ఇట్ వాజ్ అయితే రిషబ్ పంతే కాల్ ఇచ్చాడు రమ్మని చెప్పి. బట్ సగానికి వచ్చాక కొంచెం ఆగాడు. ఆ ఆగుండకపోతే మేబీ రిషబ్ పంత్ అవుట్ అయ్యేవాడు కాదేమో. పూర్తిగా రన్కి ఫుల్గా ఫస్ట్ నుంచి కమిట్ అయి ఉంటే మేబీ రిషబ్ పంత్ అవుట్ అయ్యేవాడు కాదు. బట్ అన్ఫార్చునేట్లీ తను అక్కడ స్టక్ అయిపోవడం, మళ్ళీ తిరిగి ఆ మొమెంటంని అందుకోవడానికి కొంచెం టైం పట్టడం. బెన్ స్టోక్స్ ఏమో ఇటు స్ట్రైకర్కి క్లియర్గా బాల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా సరే నాన్ స్ట్రైకర్ వైపు తిరిగి మరీ ఎక్సలెంట్ త్రో వేశాడు. ఆ త్రో అయితే ఎక్స్ట్రాడినరీ త్రో అని చెప్పుకోవాలి, ఎందుకంటే తనకి కనీసం వికెట్స్ చూసే టైం కూడా లేదు. అలా ఆ టైం కూడా లేకపోయినా సరే తను ఇచ్చిన రియాక్షన్కి అండ్ తను స్టంప్ చేసిన విధానానికి అయితే అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అనే చెప్పాలి. సో అక్కడతో రిషబ్ పంత్ అయితే అవుట్ అయిపోయాడు. అట్ ది స్ట్రోక్ ఆఫ్ ది లంచ్ రిషబ్ పంత్ అయితే అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత లంచ్ అయ్యాక కేఎల్ రాహుల్ అయితే తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ సెంచరీ అయిన నెక్స్ట్ బాల్కే కేఎల్ రాహుల్ కూడా స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం అయితే జరిగింది. సో ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ జడేజా వీళ్ళిద్దరి మధ్య అయితే పార్ట్నర్షిప్ నడిచింది. కానీ లంచ్కి ఒక బాల్ ముందు నుంచి, అంటే రిషబ్ పంత్ అవుట్ అయిన మూమెంట్ దగ్గర నుంచి కొంచెం సేపు అయితే బిజార్ క్రికెట్ చూసామనే చెప్పాలి మన టీమిండియా దగ్గర నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రన్ తీయాల్సిన అవసరం లేదు. మేబీ లంచ్ తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు కదా సెంచరీ అని మనం అనుకోవచ్చు. బట్ ఆ మూమెంట్లో మనం ఇట్స్ టఫ్ ఆన్ ద బ్యాట్స్మెన్, లైక్ ఇప్పుడే సెంచరీ కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళకు ఉంటుంది. సో అందుకే డే 1లో కూడా జో రూట్ మ్యాక్సిమం డే 1లోనే సెంచరీ చేయడానికైతే చూశాడు, బట్ అవ్వలేదు. సో అలానే కేఎల్ రాహుల్ది కూడా సెంచరీ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి రిషబ్ పంత్ అయితే ఆ సింగిల్ ట్రై చేశాడు. సో అక్కడ అవసరం లేదు,
అదొక బిజార్ మూమెంట్. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ జడేజా మధ్య అయితే లిటరల్లీ 4 రన్అట్ ఛాన్సెస్, అందులో 3 రన్అట్ ఛాన్సెస్ పోప్కే వెళ్ళాయి. సో వీళ్ళిద్దరి మధ్య రన్నింగ్ అయితే అస్సలు బాగాలేదు, చాలా బిజార్గా ఉంది రన్నింగ్ అయితే. మరి అక్కడ ఏం కమ్యూనికేషన్ ఇష్యూ ఉందో ఏంటో మరి మనకైతే తెలియదు, కానీ ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, బట్ 4 సార్లు బాస్, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళైతే మళ్ళీ రన్అట్ అయితే అవ్వలేదు. రిషబ్ పంత్ లాగా ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే అన్నీ సర్వైవ్ అయ్యారు. సో నితీష్ కుమార్ రెడ్డి అండ్ జడేజా మధ్య అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే నడిచింది. అండ్ నితీష్ కుమార్ రెడ్డికి మెయిన్లీ ఆర్చర్ స్పెల్ ఒకటి వచ్చింది. ఆర్చర్ వాజ్ స్టీమింగ్, అసలు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు ఒక స్పెల్ అయితే. టోటల్ 149 ప్లస్సే, 150, 149, 147 ఇదే రేంజ్లో వేశాడు అన్ని. కాకపోతే అన్ని షార్ట్ బాల్స్ వేశాడు. సో షార్ట్ బాల్స్ కావడం వల్ల కొంచెం డక్ చేసి ఆడడము, సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేస్తే ఎలాగోలా సర్వైవ్ అవ్వచ్చు. బట్ అదే టు ద స్ట్రైట్ ఫుల్ బాల్స్ వేస్తే మాత్రం కొంచెం కష్టం అయ్యి ఉండేది. బట్ జాఫ్రా ఆర్చర్ మాత్రం పూర్తిగా కంప్లీట్గా షార్ట్ బాల్స్కే కమిట్ అయ్యాడు ఆ స్పెల్ అంతా. అండ్ ఎక్సలెంట్ స్పెల్ అనేది చెప్పాలి. బట్ తనకైతే వికెట్ అయితే రాలేదు. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే ఇనీషియల్గా 20 బాల్స్ డాట్ బాల్స్ ఆడాడు. అండ్ 21st బాల్ తను సింగిల్ తీశాడు. 21st బాల్కి సింగిల్ తీస్తే ఇంగ్లాండ్ క్రౌడ్ అంతా చీర్ చేశారు. సో ఆ తర్వాత జడేజా చూసుకుంటే, సో జడేజా ఎందుకంత వాల్యుబుల్ ప్లేయరో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్లో మెయిన్లీ ఎస్పెషల్లీ జడేజాకి ఇంగ్లాండ్ కండిషన్స్లో బ్యాటింగ్ రికార్డ్ అయితే చాలా బాగుంది. కానీ వేరే ఎండ్లో మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డికే స్టోక్స్ నుంచి కూడా, స్టోక్స్ కంటిన్యూస్గా ఒక 7 ఓవర్స్ అయితే వేసాడు. ఆ వేసిన ఓవర్లన్నీ ఫుల్ టిల్ట్తో వేసాడు. 147, సేమ్ జాఫ్రా ఆర్చర్ లాగే 145 అలా హిట్ చేస్తూ ఉండేవాడు. సో అదొక టఫ్ స్పెల్లో. సో మధ్యలో నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఒకసారి హెల్మెట్కి అయితే తగిలింది, కొంచెం కన్కషన్ టెస్ట్ అయితే జరిగింది జస్ట్ బిఫోర్ టీ ముందు. సో మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆ పీరియడ్ కూడా సర్వైవ్ అవ్వగలిగాడు. బట్ టీ తర్వాత మాత్రం సేమ్ బెన్ స్టోక్స్ బౌలింగ్లోనే ఫస్ట్ ఇన్నింగ్స్లో జాక్ ర్యాలీకి ఎలాంటి బాల్ వేశాడో సేమ్ అలాంటి బాల్కే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ బాల్ కొంచెం బౌన్స్ అయిందని చెప్పాలి, అంతే తప్పించి ఎగ్జాక్ట్లీ సేమ్ బాల్కి అయితే అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ పరంగా ఎన్నో వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అయితే ఇస్తున్నాడు. సో లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ మనకి ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ మాత్రం జరగలేదు. సో జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే నడిచింది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళు కూడా 50+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ మధ్య అయితే 50+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అండ్ మెయిన్లీ జడేజాకి మంచి సపోర్ట్ ఇచ్చాడు వాషింగ్టన్ సుందర్ అయితే. అండ్ జడేజా వేరే ఎండ్లో అవసరమైనప్పుడల్లా బౌండరీస్ కొడుతూ మెయిన్లీ స్పిన్నర్ని అయితే బాగా అటాక్ చేశారు. సో స్ట్రాటజికల్గా స్పిన్నర్ అయితే బాగానే అటాక్ చేశారని చెప్పాలి. బట్ అంత బాగా ఆడిన జడేజా ఒక లూజ్ బాల్కి అయితే అవుట్ అయ్యాడని చెప్పాలి. జస్ట్ లెగ్ లాన్స్కి ట్రై చేశాడు, బట్ అన్ఫార్చునేట్గా అది ఎడ్జ్ తీసుకొని కేపర్ క్యాచ్ అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్కి ఆకాష్ దీప్తోని, జస్ప్రీత్ బుమ్రాతోని, సో తర్వాత సిరాజ్తోని, వీళ్ళందరితోని ఎలా ఆడాలో అని చెప్పి అర్థమైతే అవ్వలేదు. సో తను ఏంటంటే పూర్తిగా డిఫెన్సివ్ మూడ్లోనే ఆడుతున్నాడు. టెయిలెండర్స్ వచ్చాక అఫ్కోర్స్ మన టెయిలెండర్స్ ఎలాగో ఎక్కువసేపు అయితే నిలబడలేరు. సో అలాంటప్పుడు తను కొంచెం అగ్రెసివ్గా ఆడితే బాగుంటుంది. బట్ మోస్ట్లీ తను జెట్టడానికే ట్రై చేస్తున్నాడు. సో అది తన మిస్టేక్ అని అయితే చెప్పలేము. తన నుంచి ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వాషింగ్టన్ సుందర్ అయితే ఈ మెలకువ అయితే తను నేర్చుకోవాల్సి ఉంది, టెయిలెండర్స్తో ఎలా ఆడాలని చెప్పేసి. సో డే 3 ఎండ్ అయ్యేసరికి 2 టీమ్స్ చూసుకుంటే ఇద్దరు కూడా సేమ్ స్కోర్ దగ్గరే ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 రన్సే చేశారు, మనం కూడా 387 రన్స్తోనే ఆగిపోయాం. సో మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ నల్లిఫై అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఎవరు బాగా ఆడతారని చెప్పే వాళ్ళకు మాత్రమే విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం సిరీస్లో చూసుకుంటే న్యూ బాల్తో మనమే ఎక్కువగా వికెట్స్ అయితే తీయగలిగాం. హోప్ అదే కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం. అండ్ రేపైతే మనకి పిచ్లో అయితే కొంచెం నర్సరీ ఎండ్ నుంచి వేసేటప్పుడు అయితే బాల్ చాలా అన్ఈవెన్ బౌన్స్ అవుతుంది. అండ్ ఒక్కొక్క బాల్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. బ్యాట్స్మెన్ కంప్లీట్గా అసలు గెస్ చేయలేకపోతున్నారు.
సో అలా ఉంది, ఆ కండిషన్లో ఉంది నర్సరీ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ పెవిలియన్ ఎండ్ నుంచి చేస్తున్నప్పుడు అయితే అసలు నథింగ్ బాల్స్ లాగే ఉన్నాయి పూర్తిగా. సో బుమ్రా మోస్ట్లీ రేపు నర్సరీ ఎండ్ నుంచి ఎక్కువ బౌలింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ బుమ్రా, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చినప్పుడు అదే ఎండ్ నుంచి వేరే బౌలర్ని ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో రేపు ఇంగ్లాండ్ వాళ్ళు అయితే బ్యాట్స్ బాల్ ఆడడానికి ట్రై చేస్తారు మోస్ట్లీ. బట్ వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఎంత టార్గెట్ సెట్ చేస్తే మంచిది అని చెప్పి. సో ఐడియల్గా అయితే వాళ్ళైతే ఒక 400+ అలా రన్స్ చేస్తే మేబీ అప్పుడు ఇండియా కొంచెం డ్రాక్ ఆడుతారేమో, విన్ కోసం ట్రై చేయరేమో అని అనుకోవచ్చు. బట్ లెట్స్ సీ రేపు మరి ఏం జరుగుతుందో. సో ఇంగ్లాండ్ వాళ్ళు అయితే మోస్ట్లీ బ్యాట్స్ బాల్ ఆడడానికి అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కానీ అది కొంచెం డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే ఒకవేళ ఏదైనా తేడా అయితే, ఒకవేళ కన్సిక్యూటివ్గా కొన్ని వికెట్స్, ఒక 2-3 వికెట్స్ పడితే ఆ తర్వాత కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది, అరే ఇక్కడ ఏమన్నా తేడా అవుతుందా, మ్యాచ్ని ఏమన్నా మనం కోల్పోబోతున్నామా అని చెప్పి. సో ఆ డౌట్ రాకుండా ఇంగ్లాండ్ వాళ్ళు ఆడదామని అయితే చూస్తారు. సో లెట్స్ సీ, ఇట్స్ అన్ ఎగ్జైటింగ్ డే 4 అండ్ డే 5 లోడింగ్. సో డే 4 అండ్ డే 5లో ఎవరు డామినేట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు ఆల్మోస్ట్ ఈ టెస్ట్ మ్యాచ్ని. సో ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, మనం ఒక మ్యాచ్ గెలిచాం. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్లో థర్డ్ టెస్ట్ మ్యాచ్ రైట్ బిట్వీన్ ద ఉన్నాం, కరెక్ట్గా సెంటర్లో ఉన్నాం, సెంటర్ పాయింట్లో. సో ఈ టెస్ట్ మ్యాచ్లో టోటల్ 9 సెషన్స్ అయితే జరిగాయి. అండ్ ఈ 9 సెషన్స్లో 3 సెషన్స్ ఇంగ్లాండ్ విన్ అయితే 3 సెషన్స్ మనం గెలిచాం. అండ్ మిగతా 3 సెషన్స్ షేర్డ్ అయ్యాయి. సో మొత్తానికి ఎటువైపు నుంచి చూసినా సరే అబ్సల్యూట్లీ 0 వచ్చేసాం ఈ టెస్ట్ మ్యాచ్లో. మొత్తానికి ఇప్పుడు వాళ్ళు చేసిన రన్స్, మనం చేసిన రన్స్ 2 ఈక్వల్ అయిపోయాయి. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఎవరు ఎక్కువ బాగా ఆడితే వాళ్ళకే మ్యాచ్ అయితే గెలిచే ఛాన్స్ ఉంది. సో మరి నేను ఫస్ట్లో చెప్పాను కదా ఈగో బ్యాటిల్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ ఈగో బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైనే మ్యాచ్ ఆధారపడి అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంగ్లాండ్ వాళ్ళు మళ్ళీ ఈగో బ్యాట్లు ఏమైనా ట్రై చేస్తే మేబీ వాళ్ళకే కొంచెం నెగిటివ్ అవ్వచ్చు. మేబీ అప్పుడు 2021 లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఎలా అయిందో ఇప్పుడు కూడా అలా అయ్యే ఛాన్స్ ఉంది. సో చూద్దాం, లెట్స్ సీ డే 4 ఎలా ప్యాన్ అవుట్ అవుతుందని చెప్పి. హోప్ ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ ఇండియా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి క్రికెట్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.